వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లో అలాగే అభిమానుల్లో సోషల్ మీడియా యాక్టివిస్టులు అలాగే కొంతమంది రాజకీయ నాయకుల్లో ఎలా అంటే పొన్నవోలు సుధాకర్ గారి గురించి కొంచెం భిన్నమైనటువంటి వాదనలు అయితే వినిపిస్తున్నారండి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన పట్ల ఆయన మాకొద్దు అని అయితే కొంతమంది మాట్లాడుతున్నారు. అసలు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శిగా అలాగే లీగల్ వ్యవహారాలు చూస్తూ ఉంటాడు ఎక్కువగా. మాజీ ఏఐజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి మాకొద్దు. ఎందుకంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు చూస్తున్న కేసులు ఏవైనా సరే ఆఖరికి ఎవరంటే పోసాని కృష్ణమురళి గారి దగ్గర నుంచి మ్యాక్సిమం అందరూ కూడా. కాబట్టి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏ కేసు టేకప్ చేసినా సరే మ్యాక్సిమం రిమాండ్కి వెళ్లకుండా ఆపలేకపోతున్నాడు అనే ఒక పబ్లిక్ టాక్ అయితే ఏర్పడింది ఎవరిలో, మరి ముఖ్యంగా వైఎస్ఆర్సీపీలో. కాబట్టి పొన్నవోలు సుధాకర్ మాకొద్దు, ఎందుకంటే ఆయన టేకప్ చేసిన ఏ కేసు కూడా సక్సెస్ అవడం లేదు. కాబట్టి ఆయన మాకు వద్దని చెప్పేసి గంటా పదంగా చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి విషయాల్ని ఖచ్చితంగా హైకమిటీ ఏదైతే రాష్ట్ర కమిటీ ఉందో ఆ కమిటీ ఖచ్చితంగా ఇటువంటి మాట మీద దృష్టి పెట్టాలి. ఎందుకంటే లేకపోతే చాలా ఇబ్బందులు పడిపోతారు. ఇంతేకాదు జరిగిన ప్రతి అరెస్టు 20 రోజులు 30 రోజులు అరెస్టులు అయితే జరుగుతున్నాయి, రిమాండ్లు వేస్తారు. చూసాం కదా, వల్లభనేని వంశీ వస్తాడో రాడో తెలియదు, పోసాని కృష్ణమురళి అసలు ఎన్ని రోజులు ఉన్నాడో అంతే లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద దృష్టి పెట్టాలి. కాబట్టి ఖచ్చితంగా ఇది ఆలోచించాలి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు తీరుతెన్నులు ఆయన ఎందుకని మరి ఇలా జరుగుతుంది, అసలు ఎలాంటి రిమాండ్కి వెళ్ళలేకుండా ఎందుకు ఆపలేకపోతున్నాడు ఏంటనే దాని మీద ఆయన దగ్గర ఒక చర్చ అనేది జరగాలి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో అని వైఎస్ఆర్సీపీ ఎవరైతే ఉన్నారో నాయకులందరూ పట్టుబడుతున్నారనమాట. అది ఈయన గురించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. వైసీపీ సోషల్ మీడియా తీసుకుంటే కనుక చాలా దారుణంగా మాట్లాడుతుంది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గురించి. వైసీపీ సోషల్ మీడియాలో భాషా గారు అనుకుంటా ఆయన మాట్లాడే మాటలు ఒకసారి విందాం. ఈరోజు మనం మాట్లాడబోయేది పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి గురించి. జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టమైనటువంటి అడ్వకేట్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద చట్ట విరుద్ధంగా దొంగ కేసులు పెట్టి పోలీసులు అరెస్టులు చేస్తుంటే ఆ అరెస్టుల నుంచి కార్యకర్తల్ని కాపాడడానికి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ అని చెప్పేసి ఒక సెల్ని స్థాపించడం. ఆ సెల్ ఏం చేస్తుందంటే వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు ఏదైతే అరెస్టులు చేస్తున్నారో ఆ అరెస్టుల నుంచి ఆ కార్యకర్తల్ని కాపాడుతుంది. ఎవరినైతే ఆల్రెడీ అరెస్ట్ చేశారో వాళ్ళకి బెయిల్ అన్నది ఈ లీగల్ సెల్ ఇప్పిస్తుంది. ఈ లీగల్ సెల్ బాధ్యతల్ని జగన్మోహన్ రెడ్డి గారు పొన్నవోలు గారికి అప్పగించడం జరిగింది. కాకపోతే పొన్నవోలు గారు ఈ బాధ్యతలు నిర్వర్తించడంలో దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. నిజంగానే దారుణంగా ఫెయిల్ అయిపోయాడు. ఎందుకు అంటే ఇప్పటిదాకా ఏవైతే కేసులు పొన్నవోలు గారు ఆయన చేతిలోకి తీసుకున్నాడో ఒక్క కేసులో కూడా ఎవరైతే ముద్దాయి ఉన్నాడో, ఎవరైతే వైసీపీ కార్యకర్త ఉన్నాడో ఆ కార్యకర్తని రిమాండ్కి వెళ్లకుండా ఆపలేకపోయాడు పొన్నవోలు గారు. విన్నారుగా, ఇప్పటి వరకు ఎన్ని కేసులు అయితే జరిగాయో అన్ని కేసుల్లో కూడాను ఎంతమంది అయితే అరెస్ట్ చేశారో, కూటమి ప్రభుత్వంలో ఎంతమంది అయితే అరెస్ట్ చేశారో అంతమందిలో కూడా ఏ ఒక్కరిని కూడా రిమాండ్కి వెళ్లకుండా ఆపలేకపోయాడు ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి. ఉదాహరణకి పోసాని గారి కేసు తీసుకోండి. పోసాని గారి కేసు పర్సనల్గా పొన్నవోలు గారు హ్యాండిల్ చేయడం జరిగింది. పోసాని గారిని రిమాండ్కు వెళ్లకుండా కాపాడలేకపోయాడు పొన్నవోలు గారు. ఇక్కడ జరిగే విషయం ఏంటంటే కోర్టు లోపల జడ్జి గారి ముందు ఏదైతే వాదనలు వినిపించాలో ఆ వాదనలు వినిపించకుండా పొన్నవోలు గారు కోర్టు బయట మీడియాతో మాట్లాడడంలోనే ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు. నిజమండి, ఈ విషయంలో నేను కూడా అగ్రీ చేస్తాను. ఎందుకంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అడ్వకేటో లేకపోతే పొలిటీషియన్ అర్థం కాదు. ఎందుకంటే కోర్టులో వాదనలు తక్కువ, బయట మీడియా ముందు మాటలు ఎక్కువ వాస్తవంగా. కాబట్టి చాలామంది దగ్గర ఇదైతే ఉంది. ఎందుకంటే పొన్నవోలు గారు ఎక్కువగా మీడియాకి ఇచ్చే ఆ ఇంటెన్షన్ ఏదో కోర్టులో ఇవ్వడం లేదేమో, అందుకే మ్యాక్సిమం అందరికీ రిమాండ్లు పడిపోతున్నాయి అనేది చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి అనేది మాట్లాడుతున్నారు. రాజకీయాలలో కాంక్షలు ఆకాంక్షలు ఉండొచ్చు, తప్పులేదు. కానీ ఏదైతే బాధ్యత అప్పగించారో ఆ బాధ్యతలో ఎంత దారుణంగా ఫెయిల్ అవుతున్నాము అన్న విషయం కూడా ఒకసారి ఆలోచించాలి. ఈరోజు కేవలం పొన్నవోలు గారు ఫెయిల్ అవ్వడం వల్ల దాదాపుగా ఆయన తీసుకున్న ప్రతి కేసులో ముద్దాయి రిమాండ్కి వెళ్ళడం జరిగింది. చాలా రోజులు జైల్లో ఉండి వస్తున్నారు మన వైసీపీ. ఇది పొన్నవోలు గారు ప్రస్తుతం చేస్తున్నటువంటి పని. ఇక్కడ ఇంకొక యాంగిల్ కూడా ఉంది. సరే, కేసు వచ్చింది, జడ్జి గారి ముందు వాదనలు వినిపించి రిమాండ్కు వెళ్లకుండా లేదా ఆ కేసును కాస్ట్ చేపిస్తే
పొన్నవోలు గారు మీడియా ముందుకు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. కావాలనే వాళ్ళని రిమాండ్కి పంపిస్తున్నాడు పొన్నవోలు గారు. అందువల్ల మీడియా ఇది మరీ దారుణమైన అండ్ అపరాధం అని చెప్పాలా. ఎందుకంటే రిమాండ్కి పంపిస్తే ఎక్కువ రోజులు నేను మీడియా ముందుకు రావచ్చు అనే ఉద్దేశంతో వదిలేస్తున్నాడు పొన్నవోలు సుధాకర్ రెడ్డి. కేసుని బలహీనం చేసేస్తున్నాడు. కాబట్టి ఆటోమేటిక్గా రిమాండ్ విధిస్తుంది కోర్టు. కాబట్టి రిమాండ్ విధిస్తే మనం ఎక్కువ సార్లు మీడియా అటెన్షన్ అయితే కానీ ఉంటుంది, రాష్ట్ర ప్రజలందరూ మనల్ని గమనిస్తారు అనే ఇంటెన్షన్ ఎక్కువైంది పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అని అభియోగం చేస్తున్నాడు ఈయన. సోషల్ మీడియా, వైసీపీ సోషల్ మీడియా రోజులు మాట్లాడే అవకాశం అనేది. ఉదాహరణకి పోసాని గారు ఒకవేళ కోర్టుకు వచ్చి పోసాని గారు మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయి ఉంటే మీడియా ముందు నెల రోజులు మాట్లాడే అవకాశం ఉండేది కాదు కదా. నెల రోజులు మాట్లాడే అవకాశం ఆయనకు వచ్చింది పొన్నవోలు గారి కంటే కేవలం పోసాని గారు జైల్లో ఉన్నందువల్లనే వచ్చింది. కావాలని జైలుకు వెళ్ళడానికి సహకరిస్తున్నాడు పొన్నవోలు గారు అని చెప్పేసి కూడా కొంతమంది విమర్శించే వాళ్ళు ఉన్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ఇష్టమైనటువంటి అడ్వకేట్ పొన్నవోలు గారు, కానీ నమ్మకస్తుడు కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన దగ్గరి ఈయన చెప్పేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పొన్నవోలు సుధాకర్ రెడ్డిని నమ్మరు. ఎందుకంటే ఆయన నమ్మరు, కానీ ఆయన అంటే ఇష్టం ఉంది, పొన్నవోలు సుధాకర్ రెడ్డి అంటే ఇష్టం ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతంగా ఆయన మీద ఉండే కేసులు కానీ ఆయనకి సంబంధించిన కేసులు కానీ ఏ కేసు కూడా పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అప్పగించడం. ఎందుకనంటే కనుక పొన్నవోలు సుధాకర్ రెడ్డికి అప్పగించడం మరి ఎవరు వాదిస్తున్నారంటే నిరంజన్ రెడ్డి మినిస్టర్ ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డే జగన్మోహన్ రెడ్డి గారి కేసులు కానీ మెయిన్ ఇంపార్టెంట్ కేసులు మాత్రం ఆ నిరంజన్ రెడ్డే వాదిస్తారు, పొన్నవోలు సుధాకర్ రెడ్డికి వాదించడు అని అయితే చెప్పడం జరుగుతుంది. చూద్దాం అది కూడా. ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఆయన మంత్రివర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ కూడా పొన్నవోలు గారికి ఎప్పుడూ ఏ కేసు వాళ్ళ పర్సనల్ కేసు ఇవ్వాల. ఎవరికి ఇస్తారు కేసు? జగన్మోహన్ రెడ్డి గారి ఒక కేసు ఉందనుకోండి, ఆ కేసు పొన్నవోలు గారికి ఇవ్వరు జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరికి ఇస్తారు అంటే అగో ఈయనకి ఇస్తారు. ఇక్కడ చూడండి, నిరంజన్ రెడ్డి గారు నిరంజన్ రెడ్డి గారు అన్ని కేసులు దాదాపుగా నిరంజన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారి కేసు అయినా సరే, పెద్దిరెడ్డి గారి కేసు అయినా సరే, అది ఎవరి కేసు అయినా సరే అన్ని కేసులు ఈయనకి. ఏదైతే కోటరీ ఉందో వైసీపీ కోటరీ, ఆ కోటరీలో ఉన్నటువంటి ముఖ్యుల కేసులని నిరంజన్ రెడ్డి గారికి ఇస్తారు, పొన్నవోలు గారిని నమ్మరు. ఇది వాస్తవం. ఈ నిరంజన్ రెడ్డి గారి గురించి ఒక్క విషయం చెప్తాం మీకు. ఏంటి అంటే అల్లు అర్జున్ గారి కేసు మీకు గుర్తుందా? ఆ కేసులో లోవర్ కోర్టు అల్లు అర్జున్ గారికి రిమాండ్ విధిస్తే అల్లు అర్జున్ గారిని జైలుకు తీసుకెళ్తున్నారు, చంచల్ కూడా జైలుకి తీసుకెళ్తున్నారు. ఇక్కడ కోర్టు నుంచి జైలుకు వెళ్లే లోపు ఈయన హైకోర్టుకు వెళ్ళి బెయిల్ తీసుకొచ్చాడు. ఇది నిరంజన్ రెడ్డి. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఈ నిరంజన్ రెడ్డి గారు అల్లు అర్జున్ కేసు విషయంలో చాలా మట్టి చేశాడండి. వాస్తవంగా నిరంజన్ రెడ్డి గారి ట్యాకప్ చేసిన కేసులన్నీ కూడాను చాలా పెద్ద కేసులే జగన్మోహన్ రెడ్డి గారి. అలాగే అల్లు అర్జున్ కేసు కూడా ఈ నిరంజన్ రెడ్డి టేకప్ చేశాడు. అల్లు అర్జున్ కేసు సెకండ్స్ మీద చాలా ఫాస్ట్గా అయితే కనుక బెయిల్ తీసుకురావడం జరిగింది, అల్లు అర్జున్ని బయటకు తీసుకురావడం అయితే జరిగింది. అల్లు అర్జున్ స్టేషన్కి వెళ్ళకముందే బెయిల్ తీసుకొచ్చి బయటకు తీసుకొచ్చాడు ఈ నిరంజన్ రెడ్డి. మరి ఎందుకని వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్లో ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డిని పెట్టుకుని కాలం వెళ్ళదీస్తున్నారు? వచ్చిన కార్యకర్తలందరూ కూడాను చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. ఎవరి మీద అయితే రిమాండ్ పెడుతున్నారో వాళ్ళు రిమాండ్కి వేయడమే. 20 రోజులు 30 రోజులు 40 రోజులు రిమాండ్లో ఉన్నారు. ఈయన రిమాండ్కి వెళ్లకుండా ఆపలేకపోతున్నారు. కనీసం పోనీ రిమాండ్కి వెళ్ళిన వ్యక్తుల్ని 1 రోజు 2 రోజుల్లో బయట రావట్లా. 20 రోజులు 30 రోజులు వలబడిన వంశీ దిక్కుమొక్కు లేదు, ఎవరో పోసాని కృష్ణమురళి, అసలు ఏం జరిగింది మనకు అందరూ తెలుసయ్యే. కాబట్టి ఈ రకంగా ఉంటే వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఈ రకంగా ఉంటే కనుక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు అని వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఇవన్నీ. పొన్నవేలు గారిని కానీ నమ్మేది మాత్రం నిరంజన్ రెడ్డి గారు. ఈయన ఒక మంచి అడ్వకేట్, అది కాకుండా వైసీపీకి ఎంపీగా కూడా ఉన్నారు. సో అందుకే చాలా నమ్మకం ఈయనంటే. వైసీపీలో ముఖ్యులు కోటరీ ఏదైతే ఉందో ముఖ్యమైన కోటరీ వాళ్ళ కేసులన్నీ దాదాపుగా ఈయనే హ్యాండిల్ చేస్తున్నాడు. పొన్నవేలు గారికి ఆయన నమ్మి ఒక్క కేసు కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలే. అదేనండి, పొన్నవేలు గారికి ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మి ఒక కేసు కూడా ఇవ్వలేదు. తర్వాత ఇంకో మాట చెప్తాను మీకు. అదే వైఎస్ఆర్సీపీలో అంబటి రాంబాబు చాలా బాగా వాదిస్తున్నాడు. ఆయన కనీసం ఆయనైనా పర్వాలేదు, మాకు వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ కింద అంబటి రాంబాబు గారిని పెట్టినా పర్వాలా అని అంటున్నారు తప్ప పొన్నవోలు సుధాకర్ రెడ్డి అయితే కనుక దండం పెడుతున్నారండి. అలా కాదు, మీ ఇంకోటి చెప్తా. ఇప్పటివరకు వినిపించింది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు మాట్లాడుతున్న మాటలు. కూటమి ప్రభుత్వం ఏం మాట్లాడుకున్నదో పొన్నవోలు గురించి ఒకసారి విందాం. అసలు అందరికీ నమస్తే అండి. జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమురళి భార్యకు ఫోన్ చేసి ఏమీ కాదులే అమ్మా, భయపడమాకండి అంతా మన హీరో మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి చూసుకుంటాడు అన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది.
జగన్మోహన్ రెడ్డి ఎప్పట్లో పోసాని కృష్ణమూర్తినే బయటికి తీసుకొచ్చే ఉద్దేశం ఏమీ లేదు. ఖచ్చితంగా ఏదో రకంగా లోపలికి తోసేసే ప్రయత్నం చేస్తాడు అనుకుని అలాగే చేసాడండి. పొన్నవోలు సుధాకర్ రెడ్డిని దించేశారు. విన్నారుగా, కూటమికి సంబంధించిన సోషల్ మీడియా వాళ్ళకి సంబంధించిన కొంతమంది యూట్యూబర్లు పొన్నవోలు గురించి ఎంత హాస్యాస్పదంగా మాట్లాడతారో. అమ్మయ్య, పొన్నవోలు చూసుకుంటాడు అని అన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు పోసాని కృష్ణమురళి బయటికి రాడు. పొన్నవోలు చూసుకుంటాడు అని అన్నారంటే కనుక వల్లభనేని వంశీ బయటికి రాడు. ఎంత చాలా ఈజీగా ఈజీగా మాట్లాడుకున్నారు. ఎందుకంటే పొన్నవోలు గురించి, సుధాకర్ రెడ్డి గురించి కూటమిలో కూడా అలాగే మాట్లాడుకోవడం జరుగుతుంది. వాళ్ళు మాట్లాడేవి. ఇప్పుడు ఆయన ఏమని మాట్లాడతాడంటే, ఒక మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకి, అంటే పోసాని కృష్ణమురళి బూతులు తిట్టినట్టు వీడియోలతో సహా అన్ని ఆధారాలు కూడా ఉన్నాయి కదా అంటే, దానికి సమాధానం ఏం చెప్తున్నాడంటే, అంటే జగన్మోహన్ రెడ్డి నీకు ఎవరు తిట్టలేదా, వాళ్ళు కూడా తిట్టారు కదా, తిడితే తప్పు ఏంటి అని మాట్లాడుతున్నాడు. అయితే ఈ పాయింట్ పట్టుకొని మీరు కోర్టులో వాదాలు వినిపించేస్తారా? ఒకసారి పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్తా చూడండి. అర్థమైంది కదండి. ఇలాగ కూటమికి సంబంధించిన సోషల్ మీడియాలో అయినా కానీ, వైసీపీకి సంబంధించిన సోషల్ మీడియాలో అయినా కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి మీద ఒక భిన్నాభిప్రాయం అయితే ఏర్పడింది. ఏంటంటే కనుక ఆయన ఎవరిని తీసుకొచ్చినా సరే ఆయన మాత్రం రిమాండ్కి వెళ్లకుండా ఆపలేడు. ఆయన హ్యాండిల్ చేసిన కేసులు ఏవైనా సరే ఖచ్చితంగా రిమాండ్ అయితే పడుతుంది. ఆ రిమాండ్లో 20 రోజులు 30 రోజులు ఉండాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళ బతుకు అయితే నాశనం అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేతిలో మేము పడకుండా మమ్మల్ని కాపాడండి. ఇది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తున్నటువంటి మెయిన్ ఆరోపణ. కాబట్టి ఈ విషయాన్ని అధిష్టానం ఆలోచించాలి. ఖచ్చితంగా ఆలోచించాలంటే ఖచ్చితంగా మీరైతే కనుక మీ అభిప్రాయాన్ని 100% తెలియజేయండి. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారి విషయం గురించి కరెక్టేనైనా వైఎస్ఆర్సీపీ లీగల్ అడ్వైజర్గా అండ్ దానికి కరెక్టేనంటారా? ఆయన హ్యాండిల్ చేసిన ఏ కేసు కూడా రిమాండ్కి వెళ్లకుండా లేదు. కాబట్టి మీ అభిప్రాయం ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళే బాధ్యత మీరు తీసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ మీరు లైక్ చేయండి, లైక్ చేసి షేర్ కొడితే తప్ప ఇది వెళ్ళదు. కాబట్టి పొన్నవోలు సుధాకర్ రెడ్డిని మార్చుతారో లేకపోతే ఆయన తీరునే మారుస్తారో మొత్తానికి ఒక విచారణ అయితే జరిపించుకోవాలి, ఒక చర్చ అయితే దీని మీద జరగాలి. కాబట్టి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి మీ బాధ్యత. అంతేకాదు కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.